నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్కి ఎలా మారాలండి అసలు? యాక్టివ్ ఇన్కమ్ అంటే మన సమయం పెట్టి వచ్చే ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్. మనకి 24 గంటలే ఉంది, అందులో 8 గంటలే పని చేయగలం. 8 గంటలకి ఎంత కష్టపడ్డా అంతే వస్తుంది. మన రోజునైతే పెంచలేం కదా. దాన్ని యాక్టివ్ ఇన్కమ్, వేర్ నేను ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాను, నా ఇన్వాల్వ్మెంట్ బట్టి నాకు ఇంత జీతం. అమాంతం అయితే కోట్లు కోట్లు పెంచేయలేరు ఎవరున్నా, అంతే. ప్యాసివ్ ఇన్కమ్ అనుకోండి, మనము ఇన్వాల్వ్డ్ లేము, బట్ మన కోసం డబ్బు పనిచేస్తూ ఉంటుంది, ఆర్ మన స్కిల్ పనిచేస్తుంటుంది, ఆర్ మన ప్రోడక్ట్ పనిచేస్తుంటుంది. అలాంటిది ప్యాసివ్ ఇన్కమ్. ప్రతి వ్యక్తి ఈ రోజుల్లో అయితే యాక్టివ్ నుంచి ప్యాసివ్కి వెళ్ళి తీరాల్సిందే. ఒక సైడ్ ఇన్కమ్ వేర్ నువ్వు ఇన్వాల్వ్డ్ లేరు బట్ పని చేయాలి. ఒక రెంటెడ్ ప్రాపర్టీ ఉంది, నువ్వు ఫస్ట్లో ఒకసారి పెట్టి కొనేసావు, అది నీకు రెంట్ ఇస్తూ ఉంటుంది. ఓకే, సమ్వేర్ యూ హ్యావ్ దట్ ప్యాసివ్ రెంటల్ ప్రాపర్టీ కానీ ఎసెట్ కానీ అది వస్తుంది. ఇది యాక్టివ్ టు ప్యాసివ్. ఒక అతను నాతో ఇట్లాగే ప్యాసివ్ ఇన్కమ్ మేము మాట్లాడుతుంటే ఒక అతను అన్నాడు, మీకేంటి సార్ డాక్టర్లు మీరేమని చెప్తారో మీకు ఈజీగా వచ్చేస్తుంది డబ్బులు అన్నాడు. నేనంటే అలాంటి వ్యక్తితో అంటాను, బికాజ్ అలాంటి వాళ్ళని కన్విన్స్ చేయడం నాకు ఇష్టం. ఈ రోజు కాదు కదా నువ్వు డాక్టరు, ఒక 5 ఏళ్లలో నువ్వు ఏం చెప్తావో ట్రై చేయి. ఏమైపోతావు 5 ఏళ్ల తర్వాత నీ గురించి ఏమనుకుంటారో అది ట్రై చేయి. ఇప్పుడు ఓకే, నాకు ఎప్పుడూ అడ్వాంటేజ్ వచ్చింది, నాకు మా నాన్నగారు చదివించారు అనుకుందాం. నీకు ఇప్పుడు తెలివి వచ్చింది కదా, ఇప్పటి నుంచి 5 ఏళ్లలో ఏం చేయగలవు, ఏ టాలెంట్ మీద నువ్వు పని చేయగలవు. 5 years, ఆ 5 years నువ్వు ఓన్లీ బ్రెడ్ తిని బతుకు పర్లేదు, బట్ ఈ 5 ఏళ్లలో ఏం డెవలప్ చేయగలవు, ఆ స్కిల్ డెవలప్ చేయి. ఆ స్కిల్ నీకు యాక్టివ్గా ఇన్కమ్ ఇస్తుంది. దాని నుంచి నువ్వు నేర్చుకున్న దాని నుంచి సిస్టమ్ తయారు చేస్తే అది ప్యాసివ్గా నీకు ఇన్కమ్ ఇస్తుంది. ఈరోజు కారణాలు ఓకే ఉంటాయి, ఎన్ని రోజుల్లో ఎన్నో జన్మల కారణాలు ఉంటాయి. నాకు మా నాన్న చేయలే, మా అమ్మ చేయలే, అప్పుడు ఎందులో పెట్టా పోయింది, ఆ రోజు ఏరో మోసం చేశారు, వాడెవడో అంకుల్ ఇట్లా అన్నాడు, ఫ్రెండ్ ఇట్లా అన్నాడు, నా ఫ్రెండ్స్ అందరూ ముందుకెళ్ళిపోయారు. ఓకే బాస్, అయిపోయింది. నౌ వాట్, ఇప్పుడేంటి మిత్రమా అని ఆలోచించాలి. రేపొద్దునే రాదు. అలక్ష్మి అంటారు. అలక్ష్మి అంటే ఏంటి తెలుసా, ఎవడైతే క్విక్ స్కీముల్లో డబ్బులు సంపాదించవచ్చు, నాకు టాలెంట్ ఉండదు, నాకు తెలివి ఉండదు, వాడెవడో డబ్బులు పెట్టేస్తే వచ్చేస్తాయి. క్విక్ స్కీమ్ డబ్బులు అంటే అలక్ష్మి ఎప్పుడూ రాదు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. నీకు వెంటనే రేపొద్దున కోట్లు అయిపోతాయి, ఎల్లుండి వచ్చేస్తుంది, అస్సలు తప్పండి ఆ మాట. అసలు ఎవ్వరు నమ్మద్దు అట్లా వెంటనే డబ్బులు వచ్చేస్తాయి. కష్టపడాలి, దానికి సంబంధించినవి చెయ్యాలి. నిన్ను లక్ష్మీదేవి ఇష్టంగా నీ దగ్గరికి రావాలి. అమ్మవారు వరదహస్తంతో ఉంటారు అంటారు. లక్ష్మీదేవి వరదహస్తం, అందులోంచి గోల్డ్ కాయిన్లు పడుతుంటాయి. ఓకే, కింద బిందె నిండుతూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేస్తావో అప్పుడు నీకు కుండ నిండుతూ ఉంటుందిరా. ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. నేను ఒక పుస్తకం రాశాను, ద సెలబ్రేటెడ్ మాంక్. అది నేను నిద్రపోతున్నా, అమెరికాలో ఎవరో ఒకళ్ళ పుస్తకం కొనుక్కుంటారు, నాకు డబ్బులు వస్తాయి. ఓకే, సో నాకున్న స్కిల్ని, నాకున్న టాలెంట్ని నేను ఐ హవ్ క్రియేటెడ్ ఎ సిస్టమ్ విచ్ విల్ గివ్ మీ మనీ. సో అలాగా ప్యాసివ్ ఇన్కమ్ వేర్ నువ్వు యాక్టివ్గా పని చేయట్లేదు బట్ నీ కోసం వస్తుంది అనేది నిజంగా మనం చిన్నగా అయినా సరే స్టార్ట్ చేయాలి. నీకున్న యాక్టివ్ టైంలోంచి ఒక స్కిల్ దేన్ని తీసుకోగలవు, విచ్ యూ కెన్ కన్వర్ట్ ఇంటూ ఎన్ ఆటోమేటిక్ సిస్టమ్. ఆటోమేటిక్ సిస్టమ్ ఏం చేయగలవు. ఓకే, అదే ఈ రోజుల్లో మనకి యూట్యూబ్ వీడియోలు గాను ఇట్లా చాలా వస్తున్నాయి. ఇంకా ఫర్దర్ అహెడ్ మీరు నమ్మరండి, ఎంత ఒక అతను మల్టీ మిలియనర్, బిలియనర్, ఆయన చేసే పని, ఆయన ఏం కంపెనీ పెడతారో అని అడిగితే ఆయన చెప్పాడు, ఈ బాత్రూమ్ క్లీన్ చేసే లిక్విడ్స్ ఉంటాయి కదా, వాటి ప్రైమ్ అసలు ఒరిజినల్ ఏదైతే కోర్ పదార్థం ఉంటుందో అవి తయారు చేస్తారు. ఎవరికి తెలియని కూడా తెలియదు అలాంటివి ఉంటాయా నిజంగా, అలా ఒక బిజినెస్ అనేది. అలాంటివి చైర్ లాగుతుంటే కిందకి అని సౌండ్ వస్తుంది కదా, అలా లాగకుండా కింద మనం ఒక రబ్బర్ పెడతాం, ఆ రబ్బర్ ప్లాస్టిక్ది మల్టీ మిలియన్ బిజినెస్. ఎన్ని బిజినెస్ ఉన్నాయో మనం ఆశ్చర్యపోతాం. అండ్ గమనించుకుంటే ప్రతి చోట మనకు బిజినెస్ ఉంటుంది. ఇది తెలియక చాలామంది నేనేం చేయాలి, ఒకే రోజు మిలియనర్ అయిపోతామని కాదు కదా. స్టార్ట్ ప్యాసివ్ ఇన్కమ్, స్టార్ట్ సంథింగ్ వేర్ అఫిలియేట్ చేయి, దేనికైనా మీరు అటాచ్ అవ్వండి, నేర్చుకోండి, ముందు జనరేట్ చేయండి అమౌంట్. రేపే వచ్చాలి, ఎల్లుండికి నా కష్టాలు తీరవు. టైం తీసుకొని ఎక్కడికి పోతుంది లైఫ్, పారిపోదు. ఒక 10 ఏళ్ళు నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేయి, అట్లా రమించాలి, తిరగాలి. అప్పుడు అలక్ష్మి జరిగి లక్ష్మీదేవి వరదహస్తంతో వస్తుంది అంటారు. ఎవడైతే క్విక్ మనీ కావాలి, తొందరగా వచ్చేయాలంటాడు, వాడు ఈజ్ డూమ్డ్, వాడు పాడైపోవాల్సిందే. అది జరగదు. ఇంకొక 1 సింగిల్ పాయింట్ చెప్తాను, వేర్ నీకు ప్యాసివ్ ఇన్కమ్ రావాలి అంటే
నీకు టాలెంట్ లేకపోతే టాలెంట్ ఉన్న పీపుల్ని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురా. ఇప్పుడు సింగర్స్ని వాటిని పెట్టి ప్రోగ్రామ్స్ చేస్తారు. వాళ్ళకి టాలెంట్ లేకపోయినా వాళ్ళు పాడియో డాన్సో చేయకపోయినా అలాంటి వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినందుకు ట్రూప్ మొత్తాన్ని వీళ్ళకి డబ్బులు వస్తాయి. ట్రూప్ మొత్తాన్ని మేనేజ్ చేసే తెలియదు. ఎగ్జాక్ట్లీ. నువ్వు సో అట్లీస్ట్ మేనేజింగ్ అన్నా చేయగలగాలి, స్కిల్ని గమనించి గుర్తించగలిగే టాలెంట్ అన్నా ఉండాలి, దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో అని టాలెంట్, అలా ఏదోటి. అండ్ పుట్టుకతో ఎవరికి రాదండి, అందరం నేర్చుకున్న వాళ్ళమే. 1000 పుస్తకాలు చదువుకుంటాం, అందులోంచి ఓహో ఈ పాయింటా అని ఉపయోగపడతాయి. ఇప్పుడు మన దగ్గర సిస్టమ్ తయారు చేసుకోవచ్చు. అండ్ ఈ రోజుల్లో మీడియా అవైలబిలిటీ ఉంది, హెల్ప్ చేసుకునే బిజినెస్ టీమ్స్ ఉన్నాయి, మంచి గ్రూప్స్ ఉన్నాయి. సో దాంట్లో అటాచ్ అవుతే ఐడియాస్ వస్తాయి. కొంత అమౌంట్ మనం స్టార్టింగ్లో పెట్టుకుంటే దాన్ని బట్టి మనం వీ కెన్ జనరేట్ లీడ్స్, వీ కెన్ జనరేట్ అండ్ సంపాదించింది బేసిక్ అమౌంట్ ఎంతో చేసుకోవచ్చు. అండ్ నేను చెప్తున్నాను కదా, సంపాదించింది ఖర్చు పెట్టడానికే. ఎంతోమంది ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు, వచ్చింది ఇన్కమ్ ఏం చేసుకుంటారంటే ఖర్చు పెడతారు. ఆ ఖర్చు పెట్టేది నీ దగ్గర ఖర్చు పెట్టడానికి నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేయగలవు, నీ దగ్గరికి ఆ డబ్బులు ఆ నెలకు ఆ 1000 రూపాయలు నీకు ఎందుకు ఇస్తాడు ఎవరైనా, నువ్వు అంత వాల్యూ వర్త్ ఇవ్వగలవా, ట్రై చేయి, థింక్ చేయి. అండ్ ఇంట్లో ఉన్న కొంతమంది వర్క్ వెళ్ళరు, నేను హౌస్ వైఫ్ అండి అంటారు. అయ్యో, హౌస్ వైఫ్ ఈజ్ సూపర్ పవర్, డెవలప్ సంథింగ్. కూర్చొని ఒక 1 అవర్ స్పెండ్ చేయండి, అరగంట స్పెండ్ చేయండి. దాని నుంచి నేను ప్యాసివ్గా నేను పని చెయ్యకపోయినా నా గురించి ఏం జనరేట్ అవుతుంది, వాళ్ళ చేతిలో అమృతం ఉంటుందండి. అమృతం ఉంటుంది, ఎంత ఏదైనా చేసుకోవచ్చు. కొంత కార్పస్ వచ్చేంత వరకు ఇంట్లో గొడవ, నేను ఒక చూశాను, ఇంట్లో గొడవ నాకు ఆ డబ్బులు అని తీసుకుని ఎందులో వేస్ట్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాను, అవి పోతాయి. నెక్స్ట్ టైంకి ఇంకా వాళ్ళు ఇవ్వరు, నువ్వు అన్నిట్లో పెట్టి పాడు చేస్తున్నావు. అందుకని కొంచెం తెలివి పెట్టి ముందు ఒక ప్లాన్ చేసుకుని దాంట్లో మెల్లగా ఎప్పుడు నదిలోకి 2 కాళ్ళు పెట్టి దూకద్దు అంటారు. ఫస్ట్ ఒక లెగ్ పెట్టి అక్కడ బాగుందా లేదని చూసి 2 కాళ్ళు దింపాలి. అలాగా ముందు ట్రై చేయండి. డూ ఏ పైలట్ స్టడీ అంటారు. స్టార్టింగ్లో ఫస్ట్ ఒక పైలట్ స్టడీ చేసి చూడండి, ఇది అవుతుందా, వర్కౌట్ అవుతుందా, లేదు, ఇది నేను చెయ్యొచ్చా, లేదు. అట్లాగా ప్లాన్ చేసుకుంటే ఒక్కదానికి మనకి ఇట్లా టక్కుమని అంటుకుంటుంది, దెన్ బయటకు వచ్చేయచ్చు. ఇది ట్రై చేసుకోవాలి. ఫెంటాస్టిక్ అండి, చాలా మంచి ఆలోచనలు ఇవన్నీ. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హరీష్ గారు. థ్యాంక్ యూ అండి. చాలా మంది క్లాసెస్ అడుగుతూ ఉన్నారు. యా, సో ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? కౌళ సూర్య సాధన మనకి August 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 నుంచి 5 వరకు మార్నింగ్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది, జూమ్లో ఉంటుంది. 6 AM to 7 AM ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఫోన్ నెంబర్ ఇస్తారు మన వాళ్ళు, ఫోన్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. కౌళ సూర్య సాధన, కౌళ అంటే ఫ్యామిలీ, సూర్యుడి యొక్క కుటుంబం, మనమందరము సౌర కుటుంబంలో ఉన్నాం కాబట్టి సో అది నేర్చుకోవాలి. కౌళ సూర్య సాధన August 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫెంటాస్టిక్ అండి, చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆ క్లాస్ కోసం. యా, థ్యాంక్స్ ఫర్ ద అనౌన్స్మెంట్. థ్యాంక్ యూ అండి.